అలాగే కలుగుతుంది. ప్రేమగల తండ్రి, కృపగల దేవుడు తండ్రి, ఎవరు ఎలా ఉన్నారని కాదు తండ్రి, మేముని ఎదుటి ఎలా ఉన్నాం తండ్రి. అందరికీ పేర్లు పెట్టడం కాదు తండ్రి, మీరు మాకు పేరు పెట్టకుండా ఉండాలి దేవా. మొదటి స్థితిలో ఉన్న ప్రేమ, అనురాగము, ఆత్మల పట్ల భారము, మీ వాక్యం పట్ల తండ్రి ఉద్యోగము మాకు మరలా రేకెత్తించండి. నిస్సారమైపోయిన సంఘాలను తండ్రి సంచరిస్తూ తండ్రి మీ సుతుడు అడుగుతున్నాడు. నాయకులుగా మమ్మల్ని ఆయన చేతుల్లోనే పెట్టుకున్నాడు, సంఘాలుగా తండ్రి అందరినీ ఆయన చేతుల్లోనే పెట్టుకున్నాడు. ఏమేం చేస్తున్నాం వారి చేతుల్లో చూస్తున్నాడు. మా సిద్ధాంతాల కొరకు రాద్ధాంతాలతో మేము ఉండిపోతున్నాం, కానీ ఇతరుల వ్యక్తులకు తండ్రి రకరకాల తండ్రి పేర్లు పెడుతూ ఉండిపోతున్నాం. కానీ మాకు వాక్యం అది తెలుసు, ఇది తెలుసు, జ్ఞానం అని తండ్రి ఎర్రి మాటలు తండ్రి అతిశయంతో రగిలిపోతున్నాం. కానీ తండ్రి తగ్గింపు మాటలు పోయి తండ్రి రాజకీయ నాయకులు మాటల్లాంటి మాటలు మేము నేర్చుకున్నాం. కానీ తండ్రి ప్రేమను వదిలేస్తాం, మనుషులను ప్రేమించాలన్న ఇంకిత జ్ఞానం వదిలేస్తాం, ఇతరులను రక్షించాలన్న తండ్రి కనీసపు జ్ఞానం వదిలేస్తాం. ఒకవేళ మేము బాగున్నామంటే మాలాగే వాళ్ళు కూడా ఎదిగితే బాగున్నన్న భారాన్ని వదిలేస్తాం. చెదరగొట్టేస్తున్నాం తండ్రి, మనసును బెదిరించేస్తున్నాం, నీ ప్రేమకు దూరం చేసేస్తున్నాం. మేము దూరం అయిపోతున్నాం. మీరు క్షమించండి, అర్థం చేసుకునే జ్ఞానం ఇవ్వండి. నేను లోకస్తుల్ని పొగట్టలేదు దేవా, అది మీకు తెలుసు. సినిమాల్లో తిరుగుతున్న వారిని నేను పొగట్టలేదు తండ్రి, అది మీకు తెలుసు. సినిమా గాయకులు నేను పొగట్టలేదు తండ్రి, అది నీ మనసుకు తెలుసు. నీ సేవలో పేదలకు, కుష్టివారికి, రోగుస్తులకు తండ్రి, పాపలకు, దుర్మార్గులకు, రౌడీలకు తండ్రి సేవ చేస్తూ తండ్రి ఈ క్రైస్తవ సంగీతంలో ఎదుగుతున్న నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఒకవేళ వారు మాకు నచ్చేలా లేరేమో, నీకు నచ్చారేమో మాకు తెలియదు తండ్రి. ఒకవేళ మేమే నీకు నచ్చకుండా ఉన్నామేమో, మా కళ్ళు తెరిపించండి. ఈ వర్తమానం తండ్రి ప్రతి సంఘానికి అవసరం, ప్రతి నాయకుడికి అవసరం. సత్యం లోతైన జ్ఞానం తెలుసని చెప్పుకున్న ప్రతి ఒక్కరికి అవసరం తండ్రి. సిద్ధాంతాల కొరకు రాద్ధాంతాలు చేసే ప్రతి ఒక్కరికి అవసరం. సోషల్ మీడియాలో తండ్రి యేసుప్రభు మావాడని మీ పక్షాన ఫైట్ చేస్తున్న వాళ్ళకి తెలియడం అవసరం. మీ ప్రేమను మేము స్పష్టంగా చూడలేనప్పుడు ఇతరులను కూడా ప్రేమతో మేము చూడలేము. ఎఫ్సి సంఘం తండ్రి నిలబడిపోయింది. రేపు అన్ననాడు జేమ్స్ నన్ను ప్రేమిస్తున్నావని మీరు అడిగినప్పుడు, మొదటిసారి, రెండవసారి, మూడవసారి పేతురుని అడిగినట్టు అడిగినప్పుడు తండ్రి మేము మౌనంతో నిలబడిపోతామేమో తండ్రి. ఆ స్థితి నుంచి మమ్మల్ని కాపాడండి. ఇతరులను ప్రేమించడానికి మాకు నేర్పించండి. ఈ సెమినార్లో తండ్రి జ్ఞానం కాదు, సిద్ధాంతాలు కాదు, ప్రేమను నేర్పించండి. ఇక నుంచి తండ్రి కొత్త మనుషులుగా తండ్రి నుండి వెళ్ళడానికి మీ తోడు అనుగ్రహించండి. మాతో ఉండండి. మీరు లేని పరిచర్య, మీరు లేని వైభాగం వ్యర్థము తండ్రి. సహిస్తున్నాం, భరిస్తున్నాం, ప్రాణాలు ఇస్తామంటున్నాం, కానీ నిన్ను మాత్రమే ప్రేమించట్లేదు. మా కానుకలు, మా కష్టాలు తండ్రి, రకాల కష్టాన్ని అన్నీ ఇస్తున్నాం, కానీ మిమ్మల్ని మాత్రమే దూరం ఇస్తున్నాం. తమ్ముళ్ళని, చెల్లెల్ని, తండ్రుల్ని, అందరినీ తండ్రి, నా తోటి జత పనివారిని, సంగీతకారులు దీవించండి. ఏక మనసు, ఏకాత్మ, ఏక ప్రేమ కలిగి తండ్రి మిగిలిన రోజులు నడిపించండి. అన్ని సెమినార్స్ వాళ్ళే కాకుండా, అందరూ బోధకుల వల్లే కాకుండా,
అందరిలాగా మేము కూడా మీటింగ్ చేసుకున్నాం చెప్పుకునేవారు కాకుండా వీళ్ళందరూ ఒకే ఆత్మ ఒకే ప్రేమ కలిగిన వారిని తండ్రి బయట వారు చెప్పుకునేది ఈ కార్యక్రమాల్లో నడిపిస్తారు కోరుతూ అన్ని విధాలుగా తండ్రి మీకు లొంగిపోతూ మహిమని మీకు ఆరోపిస్తూ ఈ ప్రేమకు మీ యొక్క వాక్యానికి అప్పగించుకుంటూ క్రీస్తు నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.